సార్ గుడ్ ఓకే, మార్నింగ్ సార్. మీకు గుడ్ మార్నింగ్ విరంజీ. రికార్డింగ్ ఆప్షన్ కనిపిస్తుందా పైన మీకు? రికార్డ్ అవుతున్నట్టుగా రికార్డ్ అయింది సార్. గుడ్ గుడ్ గుడ్. ఓకే, ఇప్పుడు నా పేరు మీద ఇది మెక్ ఫైనల్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. మీకు నా షీట్ కనిపిస్తుందా? పెన్ను షీటు. ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, రైట్ రైట్ రైట్. ఓకే, లిజన్, ఈ రోజు మనం లామినేటెడ్ ఆబ్జెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటో చూద్దాం. నిన్న అంటే లాస్ట్ క్లాస్ వి సీ పారామీటర్స్. ఓకే, నౌ టుడే we are going to see laminated object manufacturing operation. Okay, so I'm going to write here laminated object manufacturing. ఓకే, వర్కింగ్ ప్రిన్సిపల్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. నా వాయిస్ క్లియర్గా ఉంది కదా? హలో వీరంజీ, వాయిస్ క్లియర్ ఉందా? లైట్ బ్రేక్ అవుతుంది సార్. ఓకే, ఇంత ముందులా డిస్టర్బెన్స్ అయితే లేదు కదా? అంత లేదు సార్. ఓకే, నో ప్రాబ్లం. కొంచెం అది వేరియేషన్ అంటే సిగ్నల్స్ ప్రాబ్లం ఉంటుంది, నో ప్రాబ్లం. ఓకే, అలా సైలెంట్గా ఉండండి, అర్థమవుతుంది మీకు క్లియర్. ఓకే ఓకే, రైట్ రైట్. సో ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు డ్రా ది డయాగ్రామ్ ఆఫ్ లామినేటెడ్ ఆబ్జెక్టివ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఈ లామినేటెడ్ ఆబ్జెక్టివ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో పార్ట్స్ ఏముంటాయి, దాన్ని ఎలా అసెంబుల్ చేస్తాం, అలాగే ఎలా వర్కింగ్ ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు హియర్ టేక్ వన్ పేపర్ రోల్. See, this one is called material supply roll. ఓకే, మెటీరియల్ సప్లై రోల్ అంటే ఇక్కడ మనం పేపర్ అవ్వచ్చు, ప్లాస్టిక్ అవ్వచ్చు, వ్యాక్స్ అవ్వచ్చు, ఏదైతే మనం యూజ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ యూజ్ చేసే మెటీరియల్ని ఇక్కడ రోల్ చేసి పెడతాం. జనరల్గా లామినేటెడ్ ఆబ్జెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి మనం పేపర్ తోటే తయారు చేస్తాం కాబట్టి ఇక్కడ మనం పేపర్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఈ రోలర్ చుట్టూ మొత్తం కూడా ఇదంతా కూడా పేపర్ చుట్టబడి ఉంటుంది. ఓకే, వైండింగ్ లాగా. ఈ పేపర్ని నేను పైకి పుష్ చేస్తాను. Now I am going to draw the machine. Then now here. See, this one is another roll. ఈ పేపర్ ఏదైతే రోలింగ్ అవుతూ ఇక్కడ వస్తుందో ఆ పేపర్ని ఈ రోలర్ వచ్చేసి రౌండ్ చేసుకుని వెళ్ళిపోతుంది. ఓకే, సో we simply call this take up roller. So then this is called take up roll. ఓకే, అంటే ఈ రోల్ రొటేట్ అవుతూ మనకి మెటీరియల్ అనేది ఈ విధంగా సప్లై చేస్తుంది. ఇలా పైకి అప్వర్డ్ డైరెక్షన్ లో ఇలా వెళ్ళేసి ఈ రోలర్ రొటేట్ అవుతూ ఉంటుంది వల్ల మనకి ఏదైతే మెటీరియల్ మనం సప్లై చేసామో ఆ మెటీరియల్ ని ఈ రోలర్ వచ్చేసి టేకప్ తీసుకుంటుంది. ఓకే, అండ్ దెన్ నౌ హియర్ ఐ యామ్ గోయింగ్ టు పిక్ సమ్ ప్లాట్ఫామ్. Here this is platform, you can imagine. Then now see, ఈ విధంగా పేపర్ అనమాట. ఇదంతా కూడా మన పేపర్ అనుకోవచ్చు. ఇక ఇప్పుడు దీన్ని వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ నేను ఒక స్పెషల్ రోలర్ ఒకటి అరేంజ్ చేస్తాను. ఈ రోలర్ సెటప్ ఏంటి సార్ అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం వర్కింగ్ ప్రిన్సిపల్లో. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ఒక లామినేటింగ్ రోలర్ అని చెప్పుకోవచ్చు. లామినేటింగ్ roller. Okay. Then here cross hatching అని చెప్పాం కాబట్టి లేయర్స్ లో చూడండి
ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ తయారవుతుంది. ఇక్కడ ఏదైతే నేను పార్ట్ డ్రా చేసాను ఇక్కడ ఆబ్జెక్ట్, ఇది సంథింగ్ మీరు తయారు చేయాలనుకున్న ఆబ్జెక్ట్ అని ఇమాజిన్ చేసుకోండి. Here ఈ విధంగా ఉంటుంది. And then now here is upcoming roller like this. Now this one is called platform. Okay, this one is called platform. This one is layer, outline, layer, outline, cross hatch, పార్ట్ బ్లాక్. అంటే ఇది క్రాస్ హ్యాచ్ ఉంది. ఇక్కడ పార్ట్ బ్లాక్ అంటే ఏదైతే పార్ట్ మీరు తయారు చేయాలనుకుంటున్నారో ఆ పార్ట్ అనేది ఇక్కడ తయారవుతా ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఈ విధంగా దిస్ ఇస్ కాల్డ్ లేజర్. ఓకే, మీరు ఏదైతే క్యాడ్ లో మోడలింగ్ డ్రా చేస్తారు కదా, ఆ క్యాడ్ మోడలింగ్ అనేది మనకి ఈ విధంగా సెండ్ అవుతా ఉంటుంది. This is laser. The laser we are using CO2, carbon dioxide. Okay, and then now this one is called optics. This one is called optics. ఇక్కడ ఇది ఉంది చూసారా, దీని యొక్క ఏంటంటే XY పొజిషన్ డిటెక్టివ్. XY positioning device. Here, this is the setup of the laminated object manufacturing. ఇక వర్కింగ్ ప్రిన్సిపల్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ ఏం జరుగుతుందంటే, ఇక్కడ మనం ఏదైతే మెటీరియల్ సప్లై చేయాలనుకుంటున్నామో ఆ మెటీరియల్ ని ఈ రోలర్ లో ఫిక్స్ చేస్తుంటాం అనమాట. ఓకే, ఎప్పుడైతే ఇది మిషన్ ఆన్ చేసినప్పుడు ఈ రోలర్ ఇలా రొటేట్ అవుతా ఉంటుంది. ఇలా రొటేట్ అయినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, ఈ విధంగా పైకి మూవ్ అవుతా ఉంటుంది. చూడండి, ఇలా మూవ్ అయ్యి ఈ రోలర్ రొటేట్ అవుతూ ఉంటాం. మళ్ళీ ప్యారలల్ గా మనకి మెటీరియల్ అనేది ఈ విధంగా కలెక్ట్ అవుతా ఉంటుంది టేకప్ రోలర్ లో. ఇక ఈ ప్లాట్ఫామ్ పైన ఇది రోలర్ అవుతా ఉంటుంది. మనం ఏదైతే ఆబ్జెక్ట్ తయారు చేయాలనుకుంటున్నామో ఆబ్జెక్ట్ వచ్చేసి ఇక్కడ లేయర్, అవుట్లైన్, క్రాస్ హ్యాచ్, పార్ట్ బ్లాక్ చూసారా, లేయర్, అవుట్లైన్, క్రాస్ హ్యాచ్, పార్ట్ బ్లాక్. సో ఈ బ్లాక్ ఏదైతే ఉందో ఈ బ్లాక్ పైన మనం ఇప్పుడు ఆబ్జెక్ట్ ని తయారు చేస్తాం. ఫస్ట్ మనం అనుకున్నట్టుగానే క్యాడ్ లో మోడల్ తయారు చేసేసుకొని ఆ క్యాడ్ మోడల్ ఏదైతే మనం తయారు చేసామో క్యాడ్ లో ఆ మోడల్ ని ఈ లేజర్ ద్వారా పంపిస్తా ఉంటాం. అంటే ఇక్కడ CO2 యూజ్ చేస్తాం, కార్బన్ డైఆక్సైడ్. మన ఈ పేపర్ ని మెల్ట్ చేయడం కోసం యూజ్ చేసేది ఏంటంటే CO2. సో ఈ CO2 అనేది మనకి లేజర్ ద్వారా ఈ విధంగా అవుతా ఉంటుంది. ఈ ఆప్టిక్స్ నుంచి XY పొజిషనింగ్ డివైస్. ఈ STL ఫైల్ ఏదైతే లేయర్ ఫస్ట్ ఫార్మేషన్ అయిందో అవి మనకి ఆప్టిక్స్ లో రిసీవ్ అయిపోయి ఈ XY పొజిషన్ డివైస్ ఉంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ లేజర్ పాయింట్ చూడండి క్లియర్ గా. ఇప్పుడు ఈ లేజర్ పాయింట్ నాకు హారిజంటల్ అంటే XY డైరెక్షన్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు అండర్స్టాండ్ X డైరెక్షన్ అండ్ దిస్ ఇస్ Y డైరెక్షన్. యూ కెన్ టేక్ XY. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనం తయారు చేసి ఫస్ట్ పార్ట్ నాకు Y డైరెక్షన్ లోకి వెళ్ళాలనుకోండి, ఈ డివైస్ అనేది చెక్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ Y డైరెక్షన్ అనుకోండి, చూడండి ఈ విధంగా మూవ్ అవుతుంది. నేను ఎన్నిసార్లు చేసినా కూడా అది Y డైరెక్షన్ లోనే మూవ్ అవుతుంది. నెక్స్ట్ పొజిషన్ మనకి X డైరెక్షన్ చెప్పింది అనుకోండి, ఈ విధంగా వెళ్ళిపోతుంది. మళ్ళీ Y డైరెక్షన్, మళ్ళీ X డైరెక్షన్. చూసారా, ఈ విధంగా X డైరెక్షన్ లో మన విధంగా ఫామ్ చేసుకుంటూ అవుతుంది. ఈ విధంగా లేయర్ ఫామ్ ఉంది. వన్స్ ఫస్ట్ ఒకసారి లేయర్ ఫామ్ అయింది కదా, లేయర్ ఫామ్ అయినప్పుడు మనకి లేజర్ ఏదైతే ఉందో కొంచెం పైకి మూవ్ అవుతుంది Z యాక్సిస్ డైరెక్షన్ లో. ఫస్ట్ లేయర్ ఫామ్ కాగానే లామినేటెడ్ రోలర్, ఈ లామినేటెడ్ రోలర్ ఏం చేస్తుంది అంటే ఒకసారి
అలా వెళ్ళి ఇలా వస్తుంది. ఓకే, ఈ లామినేటర్ రోల్ రన్ చేసుకుని ఒక్కసారి ఇలా మూవ్ అయిపోయి మళ్ళీ బ్యాక్వర్డ్ వస్తుంది. అలా ఒక్కసారి రావటం వల్ల ఏమవుతుందంటే ఇది డ్రై అయిపోతుంది, స్టిక్ ఆన్ అయిపోయి డ్రై అయిపోతుంది, ఫస్ట్ లేయర్ డ్రై అయిపోతుంది. ఆ తర్వాత మనకి ఇది నెక్స్ట్ లేయర్ ఫామ్ చేయడానికి రెడీగా ఉన్నట్టు. సిమిలర్ మేనర్ కంటిన్యూస్లీ మన ప్రాసెస్ అనేది ఈ లేజర్ ద్వారా మనకి ఈ హీట్ అనేది సప్లై అవుతూ ఉండటం వల్ల ఎప్పుడైతే డ్రై అయిందో ఆటోమేటిక్ మళ్ళీ పేపర్ అనేది సప్లై అవుతూ ఉంటుంది. ఈ పేపర్ అనేది మళ్ళీ మనకి XY డైరెక్షన్ లో మళ్ళీ సెకండ్ లేయర్ ఫామ్ అవుతుంది. వన్స్ సెకండ్ లేయర్ ఫామ్ కాగానే మళ్ళీ ఈ రోలర్ వచ్చేసి ముందుకి వెనక్కి వెళ్తుంది. అంటే ఈ విధంగా మనకి ఏం జరుగుతుందంటే ఒక లేయర్ ఫామ్ అయ్యాక ఈ రోలర్ అనేది ముందుకి వెనక్కి రావడం వల్ల లేయర్ పెట్టి సెకండ్ లేయర్ రన్ అవుతుంది. అలా సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ ఫోర్త్ లేయర్, అలా లేయర్ బై లేయర్ స్టెప్ బై స్టెప్ వెళ్ళడం వల్ల మనకి మీరు ఏదైతే ఆబ్జెక్ట్ తయారు చేయాలనుకుంటున్నారో ఆ ఆబ్జెక్ట్ అనేది క్లియర్ గా మనకి క్లారిటీగా బయటకు వస్తుంది అన్నమాట. ఓకే, ఇక దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మీకు ఆల్రెడీ ముందే చెప్పాను, పోస్ట్ ప్రాసెసింగ్ ప్రాసెస్ అనేది ఉండదు దీంట్లో. అదొక మెయిన్ అడ్వాంటేజ్. ఓకే, సో అది అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ లో డిస్కస్ చేద్దాం. అండ్ దెన్ నౌ హియర్ ఈ టిపికల్ ఈ క్రాస్ హ్యాచింగ్ అని చెప్పే కదా మీకు ఇక్కడ ప్యాటర్న్ చూసారా? ఈ క్రాస్ హ్యాచింగ్ ప్యాటర్న్ లో ఆబ్జెక్ట్ ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి చూద్దాం. జస్ట్ జూమ్ దిస్ వన్. ఈ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ నేను ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. దిస్ ఇస్ క్రాస్ హ్యాచ్ ప్యాటర్న్. ఇక్కడ మొత్తం కూడా several number of horizontal lines and vertical lines ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఓకే, ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ వర్టికల్ లైన్స్ అండ్ నెంబర్ ఆఫ్ హారిజాంటల్ లైన్స్. ఓకే, ఈ విధంగా పిక్చర్ మొత్తం ఉంటాయి. It will take so much of time. So now I will give you rough idea about this. చూడండి ఈ విధంగా, దిస్ ఇస్ కాల్డ్ క్రాస్ హ్యాచింగ్. ఓకే, ఈ విధంగా మనకి క్రాస్ హ్యాచింగ్ అనేది ఉంటుంది. ఓకే, దెన్ దీంట్లో ఆబ్జెక్ట్ ఎలా ఉంటుందో చూడండి. ఈ విధంగా మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తయారు, మెయిన్ గా ఈ ప్రాసెస్ లో మనకి ఎక్కువ ఈ విధంగా కర్వ్ షేప్స్, ఈ కర్వ్ షేప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈజీగా మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు. అందుకే మీకు ఈ టైప్ ఆఫ్ శాంపిల్ నేను చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా కర్వ్ షేప్ ఏదైతే ఉందో మన టైప్ ఆఫ్ కర్వ్ షేప్ అనేది మనం ఈజీగా మనం ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు అన్నమాట. ప్రీవియస్ దాంట్లో అయితే మనకి ఏంటంటే ఓన్లీ ఇలా వర్టికల్ లేదా హారిజాంటల్ ఈ విధంగా ఉండే ఆబ్జెక్ట్స్ మాత్రమే తయారు చేయగలం. ఈ విధంగా సర్క్యులర్ ఆబ్జెక్ట్స్ లేదా కర్వ్ షేప్ ఆబ్జెక్ట్ తయారు చేయాలనుకున్నప్పుడు మనకి లామినేటెడ్ ఆబ్జెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ వర్కింగ్ ప్రిన్సిపల్ అబౌట్ దిస్. అండ్ నౌ వి ఆర్ గోయింగ్ టు సీ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. చూడండి ఇక్కడ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ LOM. The first advantages here we see wide variety of materials. Okay, different type of materials అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు. ఫాస్ట్ బిల్డ్ టైం, మనకి టైం అనేది సేవ్ అవుతుంది. హై ప్రిసిషన్, వాల్యూ బాగుంటుంది, హై వాల్యూబుల్. అండ్ సపోర్ట్ స్ట్రక్చర్ నో నీడ్. చూస్తారు కదా మనం ఇక్కడ డయాగ్రామ్ లో మీరు చూసినట్లయితే నేను ఎక్కడ కూడా ఎటువంటి సపోర్ట్స్ పెట్టలేదు. మీరు ప్రీవియస్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే దాంట్లో మనం సపోర్ట్స్ తీసుకున్నాం. ఇక్కడ ఎక్కడ సపోర్ట్స్ లేవు, డైరెక్ట్ గా ఆబ్జెక్ట్ అనేది మనకి తయారవుతుంది. ఓకే, అలాగే పోస్ట్ క్యూరింగ్ డస్ నాట్ యూజింగ్. ఓకే, ఎక్కడ ఏంటంటే ప్రోడక్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత దీంట్లో మనకి ఏమైనా క్యావిటీస్ ఉన్నాయా లేవా అనేది చూసుకొని బట్ మళ్ళీ రెక్టిఫై చేయడానికి పోస్ట్ ప్రాసెసింగ్ అని చెప్పుకున్నాం ఇంతకు ముందు. ఆ పోస్ట్ ప్రాసెసింగ్ అనేది మనకి అవసరం లేదు. అందుకని మనకి ఏంటంటే ఈ ప్రాసెస్ వల్ల టైం అనేది సేవ్ అవుతా ఉంటుంది అనమాట. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు సీ హియర్ డిసడ్వాంటేజెస్. ఈ డిసడ్వాంటేజెస్ మనం చూసినట్లయితే మనకి ప్రిసీజ్ పవర్ అడ్జస్ట్మెంట్. ఇది ఎక్కడొచ్చరికి ఏంటంటే పవర్ అనేది మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి, అప్ అండ్ డౌన్ ఉండకూడదు. అలాగే పవర్ కట్స్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒకసారి మనం లేయర్ ఫామ్ అయ్యాక లేజర్ అనేది ఇమీడియట్ గా మనకి ఇవ్వబడింది అనుకోండి, దానిపైన ఇంకొక లేయర్ ఫామ్ చేసేటప్పుడు ఏంటంటే ఎడిటివ్ ఆఫ్ లేయర్ టు లేయర్ అనేది తగ్గుతుంది. అంటే అతుక్కునే పరిస్థితి
అందుకని మనం పవర్ అనేది జాగ్రత్తగా చూసుకుంటే ఒక మెయిన్ ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఫ్యాబ్రికేషన్ ఆఫ్ థిన్ వాల్స్. మనం ఏవైతే థిన్ వాల్స్ మీరు చూసారంటే చాలా లైట్ గా ఉంటాయి చూసారా, అది తయారు చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలాగే ఇంటిగ్రిటీ ఆఫ్ ప్రోటోటైప్, రిమూవల్ ఆఫ్ సపోర్ట్. ఇక్కడ సపోర్ట్ యూజ్ చేయం, బట్ సమ్టైమ్స్ ఏంటంటే ఒకసారి ఏమైనా పెట్రోల్ వాల్స్ వచ్చినప్పుడు ఒకవేళ సపోర్ట్ అవసరమై మనం కనుక వాడాము అంటే ఆ సపోర్ట్స్ అనేది బయటికి తీయడం చాలా ప్రాబ్లం అన్నమాట ఇక్కడ దీంట్లో, ఈ టైప్ ఆఫ్ మిషన్ యూజ్ చేయడం. ఓకే, ఇవి డిసడ్వాంటేజెస్. ఇక మెయిన్ అప్లికేషన్స్ ఏంటో చూద్దాం. విజువలైజేషన్ లో వాడతారు, ఫార్మ్, ఫిట్ అండ్ ఫంక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్, ర్యాపిడ్ టూలింగ్. వీటిల్లో మనం వచ్చాక మెయిన్ గా widely you can use this type of laminated object manufacturing system. Okay, so this is the entire process of laminated object manufacturing. Okay, next class we are going to see fused deposition molding. Okay, fused deposition manufacturing అనేది that is one type of different type machine. అది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకే, రైట్. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. వీరాంజీ, ఈ అటెండెన్స్ చూసావా, అది ఒకసారి కలెక్ట్ చేసి ప్రమీలకు సెండ్ చేయి. ప్రమీల లీవ్ అంటే ఈరోజు ఆ అమ్మాయికి సచివాలయం ఎగ్జామ్ ఉందని చెప్పింది సార్. సరే సరే పంపిస్తాను సార్. ఉందంట. ఓకే, మార్నింగ్ దివ్య చెప్పింది. ఓకే, ఒకసారి పంపించు, నోట్ చేసుకుంటది. అలాగే ఇప్పుడు ప్రీవియస్ మనం ఈ చెప్పుకున్నాం కదా, అవన్నీ కూడా వీడియోస్ మీకు పంపిస్తాం. ఓకే, అవన్నీ కూడా జాగ్రత్త చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒక్క నిమిషం Okay, then I'm going to start the recording. Okay. Okay, sir. Notification,